హాయ్ హలో వెల్కమ్ టు అవర్ టిఎఫ్పిసి యూట్యూబ్ ఛానల్. నా పేరు సాగర్. సార్ ప్రసన్న కుమార్ గారు నమస్తే సార్. నమస్తే. సార్ ఈరోజు గ్రేట్ డైరెక్టర్ శ్రీ వైవై చౌదరి గారి గురించి కొన్ని విషయాలు సార్. ఆయన గుడివాడ నుండి చిత్ర పరిశ్రమకు ఎలా వచ్చారు, ఆయనతో మీ పరిచయం, ఆయన గురించి మీ కొన్ని అనుభవాలు సార్ ప్లీజ్. అంటే బేసికల్లీ వైవిఎస్ చౌదరి గారు ఆయన పూర్వీకులుగా చూసుకుంటే ఆయన పామర్ మండలంకి సంబంధించిన ఆయన, నేను పామర్ మండలంకి సంబంధించిన వాళ్ళు. తర్వాత ఆయన ఫాదర్ వాళ్ళు కూడా గుడివాడ షిఫ్ట్ అయ్యారు. గుడివాడ షిఫ్ట్ అయ్యి వాళ్ళ ఫాదరు లారీ చేస్తూ ఉండేవారు. సో తను బాగా పుట్టుకతోనే తను చేసుకుంటే ఎన్టీ రామారావు గారు వీరాభిమాని. ప్రతి సినిమాను నెంబర్ ఆఫ్ టైమ్స్ చూస్తాం. దానివలస వరకన్నా కానీ ప్రతి సినిమా దాదాపు ఒక్కో సినిమా అతను 50 రోజులు 100 సార్లు కూడా చూసేవాడు. సో అంత వీరాభిమాని. సరే అతను ఇదిలో ఒకసారి కొండవీటి సింహం అనేది ఒక బాలాజీ థియేటర్, గుడివాడలో ఒక బాలాజీ థియేటర్ని ప్రారంభించిందే నందమూరి తారక రామారావు, ది గ్రేట్ లెజెండ్. సో ఆయన ప్రారంభించి అక్కడ కొండవీటి సింహం సినిమా 72 రోజులు వేసి తీసేస్తా ఉంటే అప్పుడు వీళ్ళు ఫ్యాన్స్గా వెళ్ళి 100 రోజులు మా సినిమా ఆడరా అని చెప్పి చాలా గొడవ చేసి గందరగోళం చేసి ఆ సీట్లు అది ఇది కూడా అద్దాలని డ్యామేజ్ చేసి అన్ని సంథింగ్ చేసినప్పుడు జనరల్గా రామారావు ఏంటంటే ఈ 100 రోజులు అది ఇది ప్లస్ అవార్డులు ఇవన్నీ కూడా ఆయన ఇప్పుడు అవి పట్టించుకునేవారు కదా. ఆయన వృత్తిరీత్యా ఆయన పర్ఫెక్ట్గా చేసుకుంటాం, సినిమా ఆడితే ఆడద్ది లేకపోతే లేదు అనే దగ్గర ఆ ఇదిలోనే ఉండేవారు. బట్ ఫ్యాన్స్గా వీళ్ళు అలా కాదు కదా. ఊళ్ళో అవతల హీరో ఫ్యాన్స్, యువతల హీరో ఫ్యాన్స్లు, ఆ ప్రెస్టేజ్లు అది ఉండి ఆ 100 ఆడినందుకు జరిగిన గొడవకి ఆ గలాటాలో పోలీసులు వచ్చి అరెస్ట్ చేసే పరిస్థితి వస్తే అప్పుడు ఆయన యాజిటీస్గా వచ్చి ఆ ఊరు నుంచి బయటకు వచ్చే ప్రహసనంలో ఆయన వచ్చి నందమూరి తారక రామారావు గారు రామకృష్ణ సినీ స్టూడియోస్లోకి వచ్చి అప్రెంటిస్గా ఫస్ట్ పట్టాభిషేకం సినిమా బాలకృష్ణ గారు ఈ శాంతి యాక్ట్ చేశారు. అది రామకృష్ణ సినీ స్టూడియోస్. దర్శకులు కె రాఘవేంద్రరావు శిష్యుడిగా అప్పుడు హరికృష్ణ గారు దానికి మొత్తం చూసుకునేవారు. హరికృష్ణ గారి ద్వారా అక్కడ రావటం జరిగి ఆయన అప్రెంటిస్ నుంచి అది రన్ చేసుకుంటూ లేటర్లో ఆయన అసిస్టెంట్ డైరెక్టరు, కో డైరెక్టర్, అంటే ముందు ఆయన ఎడిటింగ్ సెక్షన్లో కూడా నేర్చుకుని అన్ని విభాగాలు కూడా మంచి నాలెడ్జ్ ఉండి అక్కడి నుంచి అలా అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కో డైరెక్టర్ వరకు వీళ్ళు అలా రాఘవేంద్రరావు గారిని గురువుగా భావించి రాఘవేంద్రరావుతో చేయటం. దాని తర్వాత ఆయన నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా, అంటే రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర గోవింద చేశారు. తర్వాత మహేష్ భట్ గారి దగ్గర క్రిమినల్ చేశారు. సో అట్లా చేసుకునేదిలో కృష్ణవంశీ దాదాపు నియర్లీ ఈయన సమకాలీకుడుగా ఉండి ఆ సమకాలీకుడి యాంగిల్లో నిన్నే పెళ్ళాడతా నాగార్జున గారి సినిమా కూడా చేయటం జరిగిన తర్వాత ఈయన ఎంట్రీనేమో రామారావు గారి వీరాభిమానిగా రామకృష్ణ సినీ స్టూడియోస్, దాని నుంచి ఇదయ్యి తర్వాత కాలక్రమేణా అది రామకృష్ణ హార్టికల్చర్ సినీ స్టూడియోస్ అయింది. అది చేయటం జరిగింది. తర్వాత దర్శకులుగా ఫస్ట్ అవకాశం ఈయన అశ్విని దత్ గారితో బాగా సన్నిహితంగా ఉండేవారు. అశ్విని దత్ గారితో ఉండి వాళ్ళ పిల్లల స్వప్న, శేష్, ప్రియాంక వీళ్ళందరితో కూడా చాలా సన్నిహితంగా ఇది అన్న చెల్లి అన్నట్టుగా అంతా చాలా ఇది ఉండేవారు. అశ్విని దత్ గారే ఈయనకి ఫస్ట్ డైరెక్షన్ ఛాన్స్ ఇస్తానన్న యాంగిల్లో కూడా జరిగింది. దానిలో ఈయనకి వేటూరు సుందరరామూర్తి గారు ఇలా ఇది చేసుకుంటూ వచ్చి సురేష్ ప్రొడక్షన్స్ రామానాయుడు గారు కూడా నా దగ్గర పని చేస్తూ నేను చేస్తాను నిన్ను డైరెక్టర్గా అని చెప్పి చెప్పటం జరిగితే ఈయన ఏమంటారంటే మీ దగ్గర పని చేయటం కాదండి, నేను ఆల్రెడీ రాఘవేంద్రరావు దగ్గర చేస్తున్నాను, నేను వాళ్ళని వదిలి కాదు, మీరు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తే నేను డైరెక్ట్ చేస్తాను, అంతేగాని మీ దాంట్లో కంపెనీలో పని చేసిన ధర్మలా మీరు డైరెక్టర్ ఛాన్స్ ఇస్తాం అనేది కాదు అని చెప్పి సున్నితంగా అది కాదని. దాని తర్వాత అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణ స్టూడియోస్. సో ఇండస్ట్రీకి ఒక కన్ను ఎన్టీ రామారావు అంటే ఇంకో కన్ను అక్కినేని నాగేశ్వరరావు. ఆ ఇదిలో అక్కినేని నాగేశ్వరరావు ప్రొడక్షన్లో నాగేశ్వరరావుని పెట్టి, సో ఆ ప్రొడక్షన్లో ఏ పెద్ద హీరోని తీసుకొచ్చి చేయమన్నా చేస్తారు. ఈయన కొంచెం రిస్క్ ఓరియంటెడ్ ఆఫ్ మనిషి. ఓ పెద్ద హీరోతో చేసి పెద్ద హీరో అదేదో ఫాలోయర్ లాగా నేను వెళ్ళటం ఏంటి అంటే ఏంటంటే ఈయన కొంచెం రామారావు ఐడియాలజీస్ ఎక్కువ. సో ఆ రామారావు ఐడియాలజీస్ రామారావు నెంబర్ ఆఫ్ రిస్కులు తీసుకుంటారు. అంటే రాముడుగా ఆయన చేశాడు, రావణాసుడుగా చేశాడు, కృష్ణుడిగా ఆయన చేశాడు, దుర్యోధనుడిగా ఆయన చేశాడు. సో ఇలా ప్రపంచంలో ఇన్ని రకాల షేడ్లు చేయగలిగిన మహానటుడు ఎవరన్నా
ఉన్నారంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్. సో అలా ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో నేను రిస్క్ చేసుకుంటాను అని చెప్పి ఒక కొత్త హీరో వెంకట్ అనే అతను పెట్టి, ఒక కొత్త హీరోయిన్ చాందినిని పెట్టి, నాగేశ్వరరావుని పెట్టుకుని సీతారాముల కళ్యాణం చూతం రారండి అనేది నాగేశ్వరరావు ఓన్ ప్రొడక్షన్ అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి చేయడం జరిగింది. సో అట్లా ఫస్ట్ అతను డైరెక్టర్గా ప్రస్థానం వచ్చింది. అది పెద్ద హిట్ అయింది. పెద్ద హిట్ అయిన తర్వాత రెండోది కూడా మళ్ళీ అదే అన్నపూర్ణ స్టూడియోస్లోనే. సో నందమూరి, అక్కినేని ఇద్దరు హీరోల్ని కలిపి, అంటే ఈయన అభిమాన అది నందమూరి అభిమానిగా ప్లస్ అక్కినేని నుంచి డైరెక్టర్ అయ్యాను కాబట్టి ఆ ఇద్దరిని కలిపి సీతారామరాజు అని చెప్పి ఇటు నాగార్జున గారు ఇటు హరికృష్ణ గారు ఇద్దరిని పెట్టి సినిమా చేశారు. సినిమా చేసినప్పుడు మళ్ళా హరికృష్ణ గారికి నాగార్జున గారికి ఓన్ బ్రదర్స్ కంటే కూడా ఫుల్ అటాచ్మెంట్ ఉండేది. అన్న తమ్ముడు, నాగార్జున గారు హరికృష్ణ గారిని అన్న అనేవాడు, హరికృష్ణ గారు కూడా ఆయన తమ్ముడు అనేవాడు. అంత అనుబంధం ఉండేది. ఆ సినిమా అయింది, 2 సినిమాలు. అది అయిపోయిన తర్వాత మూడో సినిమా యువరాజ్, అంటే మహేష్ బాబు గారికి వెళ్ళి కథ చెప్తే ఆయనే మీకు ఏ ప్రొడ్యూసర్ ఇష్టమైతే మీరే ప్రొడ్యూసర్ని సెలెక్ట్ చేసుకోండి, నాకు ప్రొడ్యూసర్తో పని లేదు, మీకు నేను సినిమా చేస్తున్నా అని ఆఫ్టర్ రాజకుమారుడు మహేష్ బాబు గారు ఆయనకి చెప్పటం, ఆయన అప్పుడు శివరామకృష్ణ గారిని అనుకుని ఆ శివరామకృష్ణ గారి ద్వారా ఆ యువరాజ్ చేయడం జరిగింది. సరే యువరాజులో వచ్చేటప్పటికి ఏంటంటే మహేష్ బాబు చాలా చిన్న వయసు అనేటట్టుగా ఉండే దాంట్లో ఆ క్యారెక్టరైజేషన్లో ఆయన ఒక తండ్రి, ఒక కొడుకుంటాం, అది కొంచెం ఆ టైంలో టూ ఎర్లీ సినిమా అయ్యింది. అంటే మహేష్ బాబే చిన్నపిల్లాడు అన్న ఫీలింగ్లో ఉండే వాళ్ళకి మహేష్ బాబు తండ్రి అంటే కొంత డైజెస్ట్ అవ్వలేదు. బట్ ఈవెన్ దో ఆ సినిమా కూడా 100 days ఆడింది గుడివాడలో. ఓకే, యాజ్ ఈజ్గా ఆడి 3 సినిమాలు అయిన తర్వాత కొంచెం అప్పుడు నిర్మాతగా మారదామని ఆలోచన వచ్చింది. సో నిర్మాతగా మారేటప్పుడు ఈ బడ్జెట్లు, రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ వేరే బయట నిర్మాతకి ఇబ్బంది కదా, నేనే చేస్తానని చెప్పి అనుకుంటాం. దాని మీద యాజిటీస్గా పార్ట్నర్స్గా కూడా కొడాలి నాని గారు ఎమ్మెల్యే, ఆయన ఒక ఆయన, ఉయ్యూరు సీను గారు ఆయన ఒక ఆయన, వీళ్ళిద్దరూ కూడా పార్ట్నర్షిప్లో ఈయన కూడా కన్సర్న్లో పెట్టుకుని చేసుకుందాం అనుకుంటే కొడాలి నాని గారు అనుకోకుండా నందమూరి హరికృష్ణ గారు కాదు, ఈ క్యారెక్టర్ మీరు మోహన్ బాబు గారిని పెట్టండి అని చెప్పడం జరిగింది. సో చౌదరి గారు ఏంటంటే నో, నేను హరికృష్ణ గారు నాకు బజుల్లా రోడ్ ఇంటో ఆయన అటు ఇటు నడుస్తుంటే ఆ నడక, ఆ తీరు, ఆయన ప్రొఫైల్ నేచర్లో చూసుకుంటే ఆయనలో నాకు ఎన్టీ రామారావు కనిపించాడు. సో ఎన్టీ రామారావు కనిపించాడు కాబట్టి నాకు ఆ ఇదిలో నేను హరికృష్ణ గారితో చేస్తాను అని అంటే దాంట్లో పార్ట్నర్స్ ఇద్దరు కూడా డ్రాప్ అవటం జరిగింది. ఈందే బొమ్మరిల్లు సినిమా మీద సోలో ప్రొడ్యూసర్గా సినిమా ప్లాన్ చేయటం, తర్వాత చాలా కష్టాలు పడి చాలా ఫైనాన్షియల్గా స్ట్రగుల్ పడి చేయటం జరిగింది. ఆ సినిమాలో అప్పటికి హరికృష్ణ గారు ఇంకోటి ఏంటంటే అన్నా తెలుగుదేశం పార్టీ పెట్టి మొత్తం కంటెస్ట్ చేస్తే ఈవెన్ ఆయన కంటెస్ట్ చేసిన చోట కూడా డిపాజిట్ రాలేదు. ఓకే, రాలేదు, నెగిటివ్ ట్రెండ్లో ఉంది. అంటే అప్పటికి తెలుగుదేశానికి అగెనిస్ట్గా ఈయన పార్టీ పెడతా ఆ నెగిటివ్ ట్రెండ్ ఉండి అది ఫెయిల్యూర్ నుంచి అప్పుడు లాయర్లో చేశారు. బట్ ఈయనకి ఏంటంటే కొంచెం ఏటికి ఎదురెదటం అనేది అలవాటు చౌదరి గారికి. సో ఆ ఏటికి ఎదురులో ఆయన నా కంటెంట్ నమ్ముకుంటా సినిమా నేను అది అని చెప్పి చేయటం జరిగిన తర్వాత ఆ లాహిర్లలో హరికృష్ణ గారు, అచ్చమాంబ అనే క్యారెక్టర్లో లక్ష్మి గారిని, తర్వాత మళ్ళా కొత్త హీరో ఆయిత్య ఓంని, మళ్ళా కొత్త హీరోయిన్ అంకితాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ హరికృష్ణ గారు, భానుప్రియ గారు ఒక కాంబినేషన్ లాగా, సుమన్ గారు, మళ్ళీ రచనా బెనర్జీ ఆవిడ, అంటే ఇప్పుడు ఆవిడ ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఎంపీగా ఉంది, లోక్సభ ఎంపీ అయింది ఆవిడ. సో ఆ కాంబినేషన్ పెట్టుకుని అలాగే ఇంకొక కాంబినేషన్ ఇట్లా 3 పేర్లు పెట్టుకుంటే ఒక యంగ్ పేరు కింద ఐచౌమ్యాలను పెట్టుకుని సినిమా చేశారు. చాలా పెద్ద హిట్ అయింది. సో ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్గా మోస్ట్ సక్సెస్ అయ్యాడు. దాంట్లో కూడా అంటే అతను గట్స్ అంటామా లేకపోతే పొగరంటామా అహంకారం అంటామా తెలియదు కానీ ఆయన సినిమా మే డే రోజు రిలీజ్ చేశాడు. May 1 రిలీజ్ చేసి May 1 అని డేట్ వేసినప్పుడు ఈ సినిమా శతదినోత్సవ వేడుక పలానా గుడివాడ నందమూరి తారక రామారావు గారి స్టేడియంలో నిర్వహించబడును అని డేట్ వేసాడు. అంటే సినిమా రిలీజ్ అయితే ప్రేక్షకులు ఏం చేస్తారో, కొన్ని సినిమాలను ఆడిస్తారో, కొన్ని సినిమాలను ఆడించకపోవచ్చు. దట్ ఈస్ అది సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ మనం
సిన్సియర్గా చేసామా చేయలేదా అంతవరకే సంబంధం. కానీ ఇది 100 రోజుల సినిమా అవుతుందని అతను అంత గట్స్గా నేను ఆ 100 రోజులు ఎన్టీఆర్ స్టేడియంలో చేస్తాను అని చెప్పి అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసిన తర్వాత సినిమా పెద్ద హిట్. 100 days అంటే గుడివాడలో మోర్ దాన్ 120 days ఆడింది ఆ సినిమా యాస్టిస్గా. ఆడిన తర్వాత అక్కడ ఎన్టీఆర్ స్టేడియం ప్రాబ్లం వచ్చింది. ఎన్టీఆర్ స్టేడియం ప్రాబ్లం వస్తే ఇప్పుడు ఏపీలో వేర్ హౌసింగ్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ఆ రోజులో ఆయన ఎమ్మెల్యే గుడివాడకి. సో వాళ్ళ ఫాదర్ రావి శోభనాద్రి చౌదరి గారు స్టేడియంకి ఆయన ఇన్ఛార్జ్. సో అవుట్ ఆఫ్ ది వే ఆ స్టేడియం అరేంజ్ చేసి ఆ స్టేడియంలోనే శతదినోత్సవ వేడుక చేశారు. అది లాహిర్ చేసి ఆ శతదినోత్సవ వేడుక రోజున ఆయన హరికృష్ణ గారితో ఒక టైటిల్ అనుకుని ఆ టైటిల్ లాంచ్ చేశారు. కానీ బట్ ఇండైరెక్ట్గా ఏంటంటే ఆ టైటిల్ హరికృష్ణ గారిది, కానీ ఆ టైటిల్ అన్వయించుకునేది చౌదరి గారిది అనే ఫీలింగ్లో ఉండేవాడు ఆయన. ఆ టైటిల్ ఏంటంటే సీతయ్య, ఎవరి మాట వినడు సీతయ్య. సో చౌదరి కూడా ఎవరి మాట వినడు, అతను అనుకుంది అతను చేస్తూ ఉంటాడు. సో హరికృష్ణ గారు ఎవరి మాట వినడు సీతయ్య అని చేసుకున్నారు. ఆ రోజున మాలకొండయ్య గారు డిఐజీ ఉండేవారు. మాలకొండయ్య గారు వీళ్ళందరినీ తీసుకెళ్ళి గుడివాడలో, ఏ గుడివాడలో అయితే హరికృష్ణ గారికి డిపాజిట్ రాలేదు అదే గుడివాడలో అదే హరికృష్ణ గారికి 100 days వేడుక చేసి ఆయన ఒక స్టార్ని చేయటం జరిగింది. సో హరికృష్ణ గారిని స్టార్ని చెయ్యాలన్నది ఎన్టీ రామారావుకి వాళ్ళ నాన్నగారు లక్ష్మయ్య చౌదరి గారికి ఒక చిరకాల కోరిక. ఎన్టీ రామారావు స్టార్ అవటం కంటే కూడా హరికృష్ణ గారు ఆయన మనవడు కంటే యాక్చువల్గా హరికృష్ణ గారు ఆయన దగ్గరే పెరగటం జరిగింది నిమ్మకూరులో. మిగతా వాళ్ళందరూ వేరే పెరిగినా ఆయన దగ్గర తాతగారి దగ్గర ఊళ్ళోనే పెరగటం జరిగింది. సో ఆయన కోరిక హరికృష్ణ గారు హీరో అవ్వాలి. సో అట్టా లాహిర్ అయిన తర్వాత అక్కడ అనౌన్స్ చేశాడు సీతయ్య ఎవరి మాట అంటే ఒక సోలో హీరో. ఆ సోలో హీరో అయిన తర్వాత హరికృష్ణ గారు కొంచెం ఆయన పక్కన ఒక బి గ్రేడ్ హీరోయిన్లు ఎవరన్నా అనేది ఆయన రికమెండ్ చేద్దామని ఆయన అనుకున్నారు చౌదరి గారికి. అప్పుడు చౌదరి గారు లేదు సార్, నేను మీ పక్కన అలా పెట్టను, నేను మీ నుంచి అప్రెంటిస్కి వచ్చా, మీ రికమెండేషన్తో మీ స్టూడియో నుంచి వచ్చాను, నాకు మీరు ఇంకోటి ఏంటంటే ఆయనకి ఏంటంటే ఎన్టీ రామారావుతో డైరెక్షన్ చేయాలని ఒక పెద్ద కోరిక. ఎన్టీ రామారావుతో డైరెక్షన్ చేయాల్సిన కోరికతో ఒక యాడ్ ఫిల్మ్ ఎన్టీ రామారావుది ఈయన క్లాప్ కొట్టాడు. నందమూరి తారక రామారావు మీద క్లాప్ కొట్టాడు, ఆ లెజెండ్ మీద కొట్టి అది ఆయన పూర్తి స్థాయి డైరెక్షన్ చేయలేకపోయినా హరికృష్ణ గారిలో ఆయన ఎన్టీ రామారావుని చూసుకుని ఆ సీతయ్య ఎవరి మాట అనడానికి అది సిమ్రాన్ను సౌందర్య గారిని పెట్టాడు. ఆయన నేను బి గ్రేడ్ రికమెండ్ చేద్దామంటే నువ్వేందయ్యా A+ గ్రేడ్ వాళ్ళని తీసుకొచ్చి పెట్టావు ఏంటంటే లేదు సార్ నా విజనరీ నాకు అది. సో అట్లా అనుకుని ఆ సీతయ్య అది కూడా అద్భుతం. అంటే దాదాపు సీతారామ కళ్యాణ్ చూద్దాం రారండి నుంచి చూసుకున్నా, ఈవెన్ ఈయన ఓన్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్గా అయితే లాహిర్లో కానీ సీతయ్యలో కానీ కీరవాణి గారే మ్యూజిక్. సో కీరవాణి గారే చౌదరి గారి మ్యూజిక్ అంటే అసలు అది పెద్ద కాంబినేషన్, పెద్ద చాలా క్రేజీ కాంబినేషన్. సో ఆ క్రేజీ కాంబినేషన్లో చేయటం జరిగింది. చేసి సీతయ్య కూడా ఒక శతదినోత్సవ సినిమాగా సీతయ్య అయింది. సీతయ్య అయిపోయిన తర్వాత లేటర్లో దేవదాస్ వచ్చి మన రవికిషోర్ గారి బ్రదర్స్ అన్న తనని చూసి తను హీరోగా తను ఇంట్రొడ్యూస్ చేయటం యాస్టీస్. సో తను ప్రస్థానంలో చూసుకుంటే లాయర్లోనేమో అంకితం పరిచయం చేశాడు, సీతయ్యలోనేమో ఇట్లా సోలో హీరో కమర్షియల్ హీరోగా హరికృష్ణ గారిని చేశాడు. చేసి ఒక హరికృష్ణ గారిని ఇంత అంటే ఎన్టీ రామారావు గారితో చేస్తే ఎంత పెద్ద హిట్ రేంజ్ ఇవ్వాలా అది హరికృష్ణ గారిలో చూసుకుని చేయటం జరిగింది. జరిగిన తర్వాత అది అయిపోయి దేవదాసులో హీరోని ఇంట్రడ్యూస్ చేయాలి. అప్పుడు రవికిషోర్ గారి బ్రదర్స్ అన్న ఆయన ఇంట్రడ్యూస్ చేసి దానికి ఇలియానా, యాక్చువల్గా ఇలియానాతో మన తేజ గారు ఒక సినిమాలో ఇలియానాని పెట్టుకుంటాం జరిగింది. పెట్టుకుని ఒక 10-15 రోజులు వర్క్ చేసిన తర్వాత ఆమె సెట్ అవ్వదు అని అనుకుంటే దాని నుంచి ఆయన మూన్ సేన్ కూతురు మార్చుకున్నారు. అదే ఇలియానాని తీసుకుని వచ్చి ఈయన దేవదాసులో పెట్టుకుని అమెరికా బేస్లో సినిమా చేశారు, ఇండియా అమెరికా బేస్లో చేసిన తర్వాత సినిమా రిలీజ్కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే ఆ రోజుల్లో లక్ష్మి, వెంకటేష్ గారు, వినాయక్ పెద్ద డైరెక్టరు, పెద్ద కాంబినేషన్ నయనతార వీళ్ళందరూ ఉండి ఆ సినిమా తర్వాత ఇంకోటి స్టైల్ వచ్చేటప్పటికి అది చాలా పెద్ద క్రేజీ సినిమా. అది లారెన్స్ డైరెక్షన్లో
లగడపాటి శ్రీధర్ గారు చేశారు. దాంట్లో మళ్ళీ చిరంజీవి గారు, నాగార్జున గారు గెస్ట్ అపీరెన్స్. సో అదొక పెద్ద కాంబినేషన్. ఈ రెండు తర్వాత చుక్కల్లో చంద్రుడని, అంతకుముందు నువ్వు వస్తా అంటే నేను వద్దనా అంటానా అనేది పెద్ద హిట్ సిద్ధార్థ్. అదే సిద్ధార్థ్ ముగ్గురు హీరోయిన్లు పెట్టి పెద్ద క్రేజీ కాంబినేషన్లో చేసిన చుక్కల్లో చంద్రుడు. 3 సినిమాలు పొంగల్కి రిలీజ్ అవుతా ఉంటే ప్యారలల్ ఈయన దేవదాస్ రిలీజ్ చేశారు. సరే, ఈ 3 సినిమాల ముందు దేవదాస్ అసలు కనపడలే, జనానికి అసలు కనపడలేదు. ఫస్ట్ 1 వీక్ పెద్ద లేదు. 1 వీక్ తర్వాత చుక్కల్లో చంద్రుడు కొంచెం పక్కగా జరిగి దేవదాస్కి వెనక్కి వచ్చింది. దేవదాస్ 4వ ప్లేస్ నుంచి 3వ ప్లేస్కి వెళ్ళింది. అక్కడి నుంచి ఒక 5 వారాలు దాటిన తర్వాత స్టైల్ కొంచెం పక్కకు వచ్చింది. ఈయనది 2వ ప్లేస్కి వెళ్ళింది. దాని తర్వాత 50 రోజులు 70 రోజులు దాటిన తర్వాత లక్ష్మి సినిమా పక్కకు వచ్చింది. ఈయనది 1వ ప్లేస్ వచ్చింది. వచ్చి 175 డేస్ ఆడింది దేవదాస్. సో అలా ఆయన హీరోలను కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన, హీరోయిన్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన అంతా ఒక సంచలనం. ఒక ఇది ఇవాళ రామ్ ఈ రేంజ్ స్టార్గా ఉన్నా అంటే అది. సో అక్కడి నుంచి బాలకృష్ణ గారితో ఒక్క మగాడు సినిమా అంత కమర్షియల్గా సక్సెస్ అవ్వకపోయినా, బట్ బాలకృష్ణ గారిని ఒక రకమైన భిన్న కోణంలో చేయటం జరిగింది. ఇంకోటి అంటే బాలకృష్ణ గారితో ఈయన చేయటానికి, ఈయన సినీ ప్రస్థానంలో ఈయన మొట్టమొదటి ఒక టైంలో బాలకృష్ణ గారికి ఫ్యాన్స్కి లెటర్లు రాసేవాడు. మద్రాసులో బాలకృష్ణ గారి హౌస్లో, అక్కడ మొబైల్స్ రోడ్ హౌస్లో ఫ్యాన్స్ అందరూ బాలకృష్ణ గారికి లెటర్లు రాస్తే ఆ లెటర్లకి రిప్లైలు రాయటం, అవన్నీ పని వైవిఎస్ చౌదరి గారు చేసేవాడు. అంటే ఒక ఎన్టీ రామారావు వీరాభిమానిగా ప్రస్థానం స్టార్ట్ చేసి బాలకృష్ణ గారి ఫ్యాన్ మెయిల్స్ అవన్నీ కూడా చూసి ఇవన్నీ చేయటం జరిగింది. గతంలో చూస్తే మనకి కృష్ణ గారికి ఏమో బిఏ రాజు చేసేవాడు ఆ పని. బిఏ రాజు ఆయన ఫ్యాన్ లెటర్లతో స్టార్ట్ అయ్యి పిఆర్ఓ అయ్యాడు. ఈయన బాలకృష్ణ గారి ఫ్యాన్ లెటర్లతో స్టార్ట్ అయ్యి అదే హీరోకి డైరెక్టర్ అయ్యాడు. డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసరు. సో అలా అయ్యాడు. అలా ఆ ప్రస్థానం అలా రకరకాలుగా జరుగుతూ వచ్చి తర్వాత మన చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్తో అతనితో ఇంట్రడ్యూసింగ్ రేయ్ సినిమా, అంటే ఒక కొత్త హీరోని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక అమెరికా బేస్లో ఎక్కడ బడ్జెట్కి వెనకాడకుండా చేసుకుంటూ ఆ రేయ్ చేశాడు. రేయ్ చేస్తే వాళ్ళు సాయి ధరమ్ తేజ్ హీరోగా అంటే జన్మనిచ్చింది వాళ్ళ తల్లిదండ్రులైనా కూడా సినిమా జన్మనిచ్చింది వైవిఎస్ చౌదరి. ఇప్పుడు రాముకైనా ఇలియానాకైనా సినిమా జన్మనిచ్చింది వైవిఎస్ చౌదరి. ఈవెన్ అంకితని కూడా మన సురేష్ వర్మ గారు ఆవిడని తీసుకుని వచ్చి ఆవిడ సెట్ అవ్వదని అనుకుంటే ఆ అంకితని కూడా ఒక హీరోయిన్ చేసింది చౌదరి గారే. అట్టా ఒక ఇంట్రడ్యూసింగ్, అంటే చౌదరి గారు ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే ఒక సంచలనం. ఆ ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళందరూ కూడా సక్సెస్ బాటలో ఏ రేంజ్లో ఉన్నారని ఇవాళ మనం చూస్తున్నాం హిస్టరీ. ఇప్పుడు చౌదరి గారు ఏదైతే నందమూరి తారక రామారావు గారికి అంటే క్లాప్ కొట్టి డైరెక్షన్ చేయలేకపోయాను అనుకున్నాడో, హరికృష్ణ గారికి డైరెక్షన్ చేశారు. సో తను ఇప్పుడు ఇంకో సినిమా స్టార్ట్ చేసి అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసి నందమూరి తారక రామారావు పేరుతో ఉన్న హీరోని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఏంటంటే 4వ తరం యాజ్ ఇట్ ఈస్గా ఇతను చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక దానవీర సూరకర్ణ సినిమా చేశాడు. దానికి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆయన నేపథ్యంలోనే ఒక చైల్డ్ బాలనటుడిగా, ప్లస్ వాళ్ళ కుటుంబం నేపథ్యంలో చూసుకుంటే ఎన్టీ రామారావు కృష్ణుడిగా చేశాడు, అలాగే హరికృష్ణ గారు కృష్ణుడిగా చేశాడు, అలాగే కుముదిని అని జయకృష్ణ గారు అమ్మాయి ఆవిడ కృష్ణుడిగా చేసింది. దాని తర్వాత బాలకృష్ణ గారు కృష్ణుడిగా చేశాడు, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేశాడు. ఆ ఇదిలో ఈ తరం కూడా నందమూరి తారక రామారావు కృష్ణుడిగా యాక్ట్ చేశాడు ఆ దానవీర సూరకర్ణ అనే సినిమా. అంటే ఇన్ని తరాలు ఒక కుటుంబం కృష్ణుడిగా చేయటం అనేది అది అసంభవం, కేవలం ఆ కుటుంబానికే సాధ్యమేది. సో అలా జరిగింది. ఇప్పుడు ఆ నందమూరి తారక రామారావు నేపథ్యం ఏంటంటే హరికృష్ణ గారి కొడుకు జానకిరామ్, అంటే పెద్ద కొడుకు అంటే యాక్చువల్గా ఎన్టీ రామారావు గారి పేరు నందమూరి తారక రామారావు గారు అయితే వాళ్ళు ఒరిజినల్గా కృష్ణుడి మీద ఇంట్రెస్ట్తో కొడుకులందరికీ కృష్ణుడు పెడతాం జరిగింది. అంటే మొదటి కొడుకు పుట్టి తర్వాత చనిపోయాడు, ఆయన పేరు ఒరిజినల్ రామకృష్ణ. తర్వాత రెండోగా చూసుకుంటే ఇప్పుడు బతికున్నాళ్ళు చూసుకుంటే జయకృష్ణ గారు, సాయి కృష్ణ గారు, హరికృష్ణ గారు, మోహన్ కృష్ణ గారు,
అలాగే బాలకృష్ణ గారు, మళ్ళా ఒకటి మొదటి కొడుకు పేరుతోనే రామకృష్ణ గారు, రామకృష్ణ గారి తర్వాత జయశంకర్ కృష్ణ గారు. అంటే ఇదంతా కృష్ణుల నేపథ్యం. బట్ కృష్ణులుగా ఇంతమంది యాక్ట్ చేశారు. ఒకటే కుటుంబంలో ఇంతమంది కృష్ణులు యాక్ట్ చేయటం అనేది కూడా రికార్డ్. ఇది ఎవరికీ లేదు. ఇది యాక్చువల్గా ఏంటంటే ఎన్టీ రామారావుకి మొదటి అంటే మనవడుల తరంలో మొట్టమొదటి మనవడు జానకిరామ్. సో ఆయనకి మొట్టమొదటి మనవడు జానకిరామ్ అయితే తను చదువుకొని తను సశక్తితో తను అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వటం జరిగింది. అయితే జానకిరామ్ అంటే ఎన్టీ రామారావుకి ఇష్టం మనవడుగా, పెద్ద మనవడు కదా, అందరికంటే పెద్ద మనవడు అతను, పెద్ద మనవడుగా ఇష్టం. సో అట్ట పుట్టిన ఆ వ్యక్తిని అదే నందమూరి తారక రామారావుని ఇప్పుడు మళ్ళీ హీరోగా, డెబ్యూ హీరోగా ఇవాళ చౌదరి గారు చేస్తున్నారు. అలాగే ఒక హీరోయిన్గా కూడా పక్కా ఇదిలో మనకేంటంటే పట్టు పరికిణి మన ఇదిలో అంటాం కదా, మన తెలుగుంటి అమ్మాయిని హీరోయిన్గా, ఈ అబ్బాయిని హీరోగా పెట్టి సినిమా చేస్తున్నారు. సినిమా అనేది కూడా మోస్ట్లీ నేను అనుకుంటాం మే, ఎందుకంటే ఎన్టీ రామారావు పుట్టింది కూడా మే 28, అందుకని మే 28లో పుట్టారు కాబట్టి అదే మే నెలలోనే ఆయన షూటింగ్ ప్రారంభించవచ్చు. సో ప్రారంభించి సో నందమూరి తారక రామారావు గారు అనే కొత్త హీరోయిన్ అంటే హీరోగా డెబ్యూ హీరోకి పరిచయం చేస్తూ ఉండి, ఈయన ఏ ఎన్టీ రామారావుకి అయితే నేను డైరెక్షన్ ఫుల్ ప్లెడ్జ్డ్గా సినిమా చేయలేకపోయానో అని చెప్పారో, అదే ఎన్టీ రామారావు ఒక పెద్ద మనవడికి పుడతాను అని చెప్పారో, ఆ పెద్ద మనవడు పెట్టిన వ్యక్తికి నందమూరి తారక రామారావు గారు అనే పేరు పెట్టారో అదే వ్యక్తికి వాళ్ళు డైరెక్షన్ చేస్తున్నారు. చేసేది కూడా కొంచెం నేపథ్యం కూడా డెఫినెట్గా పీరియాడికల్ నేపథ్యం ఉంటుంది. డెఫినెట్గా ఆయన నుంచి వచ్చిన కొత్త హీరోలు, కొత్త హీరోయిన్లు ఎంత స్టార్స్ అయ్యారో ఏంటి వాళ్ళంతా. అంటే ఇప్పుడు ఇలియానా చూస్తే బర్ఫీ అని హిందీ సినిమాలు యాక్ట్ చేసింది, ఇంటర్నేషనల్ రేంజ్కి వెళ్ళిపోయింది. అంకిత కూడా చాలా పెద్ద రేంజ్ హీరోయిన్ అయ్యి తర్వాత పెళ్లి చేసుకుని ఆవిడ సెటిల్ అయిపోయింది. రామ్ ఈ రేంజ్ హీరోగా ఉన్నాడు చూస్తున్నాం. సాయి ధరమ్ తేజ్ ఏ హీరో చూస్తున్నాం. ఐచవం కూడా తను కూడా బాగానే ఏదో నడిపిస్తూ ఉన్నాడు. సో వెంకట్ కూడా స్టిల్ యాక్ట్ చేస్తున్నాడు. సో ఇదంతా ప్రస్థానంలో డెఫినెట్గా ఒక వైవిఎస్ చౌదరి గారు హస్తంలో, ఆయన హ్యాండ్తో ఆయన ఒక ఇదంటే డెఫినెట్గా ఫ్యూచర్ స్టార్స్ అనేది గ్యారంటీగా అనుకోవచ్చు. ఇది ఇలా వైవిఎస్ చౌదరి గారి ప్రస్థానం ఇలా జరిగింది. సార్ బ్రహ్మం గారి చరిత్రలో బాలకృష్ణ గారికి ఒక చిన్న ఏదో గాయం తాకింది అని ఒక లిమిటెడ్ సార్, అది ఎంతవరకు? అంటే యాక్చువల్గా ఏంటంటే బ్రహ్మం గారి చరిత్ర అనే సినిమా చెయ్యొద్దని చెప్పి క్లియర్గా చెప్పారు రామారావుకి. ఎందుకంటే అది ఒక డాక్యుమెంటరీ లాంటిది. బ్రహ్మం గారు కూర్చుంటారు ఆయన తత్వబోధనలో, లేకపోతే ఆయన ఇది చేస్తూ ఉంటుంది. మీరు ఒక స్టార్ హీరో, మీరు కమర్షియల్, మీరంటే ఫైట్లు చేయాలా, డ్యాన్సులు చేయాలా, ఇది మీ స్థాయి. మీరు కూర్చున్న తత్వాలు చెప్పటం అది ఇది అని అంటే ఎవరు చూస్తారు సార్? వద్దు సార్ ప్లీజ్ అని అంటే, లేదు నేను బ్రహ్మం గారి చరిత్ర ప్రపంచానికి తెలియజెప్పాలి, నేను కమర్షియల్ అది ఏమవుతుందనేది నాకు అనవసరం, నేను నా కృషితో నేను పర్ఫెక్ట్గా చేయాలి, అది చేస్తాను అని చెప్పి రామారావు గారు అందరి మాట కాదని బ్రహ్మం గారి చరిత్ర ఆయన సొంత స్టూడియోలో, సొంత బ్యానర్లో, సొంత డైరెక్షన్లో సినిమా చేయడం జరిగింది. ఆ సినిమాకి నందమూరి మోహన్ కృష్ణ గారి కెమెరా. యాక్చువల్గా నందమూరి మోహన్ కృష్ణ గారు ఏంటంటే ఆయన చదువుకున్నప్పుడు ఆయనకి ఇంజనీరింగ్కి వెళ్ళాలని చాలా తీవ్రమైన కోరిక. ఆయనకి ఇంజనీరింగ్ చేసుకుంటూ ఆ ఇంజనీరింగ్ యాంగిల్ వెళ్ళాలి. అయితే నందమూరి మోహన్ కృష్ణ గారికి ఏంటంటే పెయింటింగ్ హ్యాబిట్ ఉంది. ఎన్టీ రామారావుకి కూడా పెయింటింగ్ హ్యాబిట్, ఆయన అద్భుతమైన పెయింటర్. సో మోహన్ కృష్ణ గారు కూడా అద్భుతమైన పెయింటర్ అయినప్పుడు, నాన్న అది కాదు, నువ్వు పెయింట్స్ కూడా బాగా వేస్తావు కదా, కెమెరా అనేది ఎవరో బయట వాళ్ళు అంటే కూడా మన కన్సర్న్, మన రామకృష్ణ స్టూడియో స్టార్ట్ చేస్తున్నప్పుడు నువ్వు చెయ్యాలి అని. అది యాక్చువల్గా ఏంటంటే ముందు పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పంపించి పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేద్దామని అనుకుంటే, అప్పుడు పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏదో దాంట్లో షిఫ్ట్ చేసిన ఇదిలో జరిగిన తర్వాత ఆయన్ని మద్రాసు అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేర్చారు. అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నందమూరి మోహన్ కృష్ణ గారు గోల్డ్ మెడలిస్ట్ కెమెరాగా. ఆయన నెక్స్ట్ శ్రీరామ్, పిసి శ్రీరామ్ గారు చేశారు. ఆయన ఈవెన్ సుహాసిని గారు కూడా అక్కడే ట్రైనప్ జరిగింది కెమెరా ఉమెన్గా. ఇలా ఎంతోమందితో ఉండి చేసి ఆ బ్రహ్మం గారి చరిత్రకు ఆయన కెమెరామెన్. రామారావు సినిమాలు నెలల తరబడి సంవత్సరాల తరబడి చేయరు. ఆయన చాలా లిమిటెడ్ డేస్, వెరీ లిమిటెడ్ డేస్లో, తక్కువ డేస్ చేసేస్తారు. చేసేసి ఆ ధైర్యంగా తత్వం దాని మీద వెళ్ళి అని
దాంట్లో బాలకృష్ణ గారిది సిద్ధయ్య క్యారెక్టర్ ఉంటుంది. సరే బాలకృష్ణ గారితో అంట రామారావు, బాలయ్య ఇప్పుడు నువ్వు సినిమాలు యాక్ట్ చేసి నువ్వు సినిమా బాగా చేస్తేనే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది, నువ్వు గనక చేయలేదు అని అంటే ఈ సినిమా డిజాస్టర్ అవుతుంది, నీ మీద ఈ సినిమా అంటే అదేంటి ఆయన హీరో, నేను పక్కన ఏదో సైడ్ ఆర్టిస్ట్ని, నా మూలంగా సినిమా సూపర్ హిట్ అంటాడు ఏంటినా ఇదేంటా అని చెప్పి బాలకృష్ణ గారు అనుకునేవాడు. అనుకుని సరే సినిమా చేశారు. సిద్ధయ్య క్యారెక్టర్ రామారావు, సిద్ధయ్య పక్కనేమో రతి అగ్నిహోత్రి గారు, ఎన్టీ రామారావు పక్కనేమో బ్రహ్మగారి చేతుల్లో కాంచన్ గారిలో కూడా ఇప్పుడు దాంట్లో ఎలా ఉంటుందంటే వాళ్ళ కమ్యూనిటీలు ఇవన్నీ రకరకాల వాగులు వాగుతున్నారు, కానీ దాంట్లో గ్రామం వాళ్ళందరూ రావటం, ఈయన ఏదో వచ్చి అక్కడ సెటిల్ అయ్యి చేసుకున్నాడు, గావు ఇల్లు కట్టేశాడు, ఏదో చేస్తున్నాడు అనే దగ్గర ఈయన అనుమానించినట్టుగా ఉంటే అక్కడ గ్రామ దేవత పోలేరమ్మ పెదకాపు గారు వచ్చారు. పెదకాపు అంటే కాపు కులం కాదు, పెదకాపు అని అంటే ఆ గ్రామ పెదకాపు గారికి నిప్పు వెలిగించు పోలేరమ్మ అంటే అప్పుడు పోలేరమ్మ వచ్చి ఆవిడే నిప్పు తీసుకొచ్చి ఆవిడ ఆయనకి చుట్టకి నిప్పు వెలిగిస్తుంది పోలేరమ్మ. అది ప్లస్ ఏమో సత్యనారాయణ గారు ఆయన తాగేసిన మొత్తులో భార్యని ముక్కలు తీసేస్తారు, దాన్ని బతికిస్తుంది కదా. అట్లా ఒక డిఫరెంట్ జోనర్ ఆఫ్ ఫిల్మ్ చేస్తే ఆ ఫిల్మ్ సెన్సార్లో ప్రాబ్లం క్రియేట్ చేసి చాలా కాలం సెన్సార్ అన్నీ పోరాడి అవసరమైతే దాంట్లో ఏదో కట్స్ చెప్తే ఆ కట్స్ చెప్పిన పరిస్థితి ఏదైనా ఉంటే అవసరమైతే తగలబెడతా, నా కట్స్ చేయాలని చెప్పి అనుకుంటాం. ఆ ఇదిలో ఆ సినిమాలో ఏంటంటే బ్రహ్మం గారు ఫైనల్గా ఆ జీవ సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత సిద్ధయ్యకి ఏదో ప్రోగ్రామ్ చెప్పి ఇది చేస్తే సిద్ధయ్య వచ్చే టైంకి ఆయన వెళ్ళిపోతే అప్పుడు సిద్ధయ్య వచ్చి ఈయన వెళ్ళిపోయారు, నేనేం తప్పు చేశాను అని చెప్పి ఆ సమాధికి ఆయన తల కొట్టుకుంటంలో ఇలా సమాధికి వేసి కొట్టుకుంటంలో ఇక్కడ తల పగలటం జరిగింది. తల పగిలిన దానికి బ్లడ్ వస్తూ ఉంటే సరే కన్న కొడుకు డెఫినెట్గా ఓ స్టార్ హీరో కొడుకు, సో ఆయన ఇంట్రడ్యూస్ అయ్యింది కూడా యాజ్ ఇట్ ఈస్గా రామారావు సినిమాతోనే ఇంట్రడ్యూస్ అయ్యారు. తాతమ్మ కళ అనే సినిమా, తాతమ్మ కళలో కూడా భానుమతి రామకృష్ణ గారిని యాక్ట్ చేయమని అంటే నేను ఎన్టీ రామారావు నా కాంబినేషన్ అయితేనే నేను చేస్తాను, అప్పట్లో ఆవిడది డిమాండ్ అని హరికృష్ణ గారు ఉన్నాడు. తాతమ్మ కళలో ఎన్టీ రామారావు యాక్ట్ చేస్తేనే చేస్తా అంటే ఆయన చేస్తాను, అది ఒకటి. నెక్స్ట్ మీరు నా సినిమా డేట్లు ఇచ్చి సినిమా చేస్తానంటే చేస్తాను అని అంటే ఓకే అని చెప్పి ఆయన ఆ సినిమా కూడా చేశారు. యాజ్ ఇట్ ఈస్గా ఎన్టీ రామారావు ఇవాళ పాన్ ఇండియా రాజమౌళి గారు వచ్చారు, పాన్ ఇండియా అంటున్నాం, కేజీఎఫ్ అంటున్నాం, పాన్ ఇండియా అంటున్నాం, లేకపోతే ఇంకేదో పుష్ప పాన్ ఇండియా కాదు. యాక్చువల్గా పాన్ ఇండియా అంటే ఎన్టీ రామారావు గారు 6వ సినిమా పాతాళ భైరవి తమిళ్ తెలుగు డబుల్ ఏ వెర్షన్కి ఆ వెర్షన్, ఈ 2 వెర్షన్లకి విజయ ప్రొడక్షన్స్ వాళ్ళు ప్రొడ్యూసర్లు, హిందీ వెర్షన్కి జెమినీ వాళ్ళు ప్రొడ్యూసర్స్. సో హిందీ వెర్షన్ పెద్ద సూపర్ హిట్ అయింది. అలా పాతాళ భైరవి బాంబేలో దాదాపు 175 days ఆడింది. అలాంటి పాతాళ భైరవిలు తర్వాత లేటర్లో పద్మాలయ స్టూడియోస్ జితేంద్ర గారితో కూడా పాతాళ భైరవి రావటం, ఇలా పాతాళ భైరవి చాలా వచ్చింది, అది సూపర్ హిట్ డైరెక్ట్ సినిమా. తర్వాత భరణి పిక్చర్స్ అంటే మన భానుమతి రామకృష్ణ గారిది చండీరాణి, అది కూడా హిందీలో సూపర్ హిట్. దాని తర్వాత నయా ఆద్మీ అని అది సూపర్ హిట్. 3 సూపర్ హిట్ సినిమాలు ఉండి బాంబే వాళ్ళు ఆయన యాక్ట్ చేయమంటే కూడా నా తెలుగు కార్మికులు, నా తెలుగు సాంకేతిక నిపుణులు, నా వాళ్ళు ఏమైపోతారు, నేను బాంబే బాలీవుడ్కి వచ్చేస్తే అప్పుడు బాంబే వాళ్ళు బతుకుతారు, నా తెలుగు వాళ్ళు ఏమవ్వాలా అని నో అని చెప్పాడు. అలాగే హిందీ హాలీవుడ్లో లార్డ్ కృష్ణ చేయమనంటే హాలీవుడ్కి వస్తాం, మరి నా తెలుగు కార్మికులు ఏమైపోవాలా, నా తెలుగు వాళ్ళకే నేను సొంతం అని చెప్పి హాలీవుడ్ బాలీవుడ్ని రిజెక్ట్ చేసిన ఆయన. ప్లస్ ఇక్కడ బాలకృష్ణ గారి ప్రస్థానంలో ఆయన అదేంటి నువ్వు బాగా చేస్తేనే సినిమా ఆడద్దు అనే దగ్గర అలా కొట్టుకుని ఆ తల బ్లడ్ వచ్చిన తర్వాత సరే అయిపోయింది, కట్ చెప్పారు. డైరెక్టర్ కూడా రామారావు కదా, కట్ చెప్పిన తర్వాత బ్లడ్ వస్తుంది కదా, ఏదైనా ఇదయ్యి కొడుకు కదా అని చెప్పి అనుకుంటారేమనుకుంటే నెక్స్ట్ అంటున్నాను, ఇవేంద్రా బాబు తల పగిలింది బ్లడ్ వస్తుంది నెక్స్ట్ అంటున్నా అంటే మళ్ళీ నెక్స్ట్ అలాంటి ట్రైనింగ్లోంచి వచ్చాడు బాలకృష్ణ గారు. ప్లస్ ఆ భానుమతి రామకృష్ణ గారు ఏంటంటే ఆయన కొంచెం వెళ్ళిపోతాడు, రామారావు ఆ క్యారెక్టర్ పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. ఆయన రామారావు దాంట్లో డ్యూయల్ రోల్,
హరికృష్ణ గారు ఉన్నాడు, ఏదన్నాడు తాతమ్మ కళ. ఆ తాతమ్మ కళ షూటింగ్ చూసే రాజేంద్ర ప్రసాద్ గారు ఆర్టిస్ట్ అవుదాం అనుకుని ఆయన మద్రాసు వెళ్ళటం జరిగింది. సో ఇట్లా ఇవన్నీ మూలాలు ఇలా చరిత్రలు. అంటే గుర్తొచ్చింది, మీరు వైభవ్ చౌదరి గారు, తర్వాత గుణశేఖర్ గారు, హీరో రవితేజ గారు సార్, వీళ్ళు ముగ్గురు చెన్నైలో ఒక రూమ్ లో ఉండేవారు. మీరు ఎప్పుడన్నా వెళ్ళి కలిసి మాట్లాడేవారు సార్, కలిసేవారా? అంటే యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు ప్రస్థానం వాళ్ళు ఉండేవారు. అంటే నాకు యాక్చువల్గా చౌదరి మద్రాసులో ఉండే రోజుల్లో తను మద్రాసు వెళ్ళాడు. మద్రాసులో అంటే నాకు వచ్చేటప్పటికి నెక్స్ట్ జనరేషన్ జోనర్లో, అంటే నెక్స్ట్ జనరేషన్ నేను సీనియర్ని, నాకు చౌదరి ఏమో జూనియర్. ఆ రేంజ్లో వాళ్ళ ప్రస్థానం వాళ్ళు చేసేవారు. సో వాళ్ళ ముగ్గురు అనేది తనకు చౌదరికి ఎప్పుడు కూడా రవితేజని స్టార్ చేయాలని ఒక పెద్ద కోరిక ఉండేది. స్టార్ అవుతాడనే నమ్మకం కూడా ఉండేది అతను. సో ఉండి దాన్ని ఈవెన్ మీరు చూస్తే సీతారామరాజులో కూడా చాలా మంచి వేషం ఇచ్చాడు రవితేజకి. తర్వాత యాక్చువల్ లాహిర్లో కూడా రవితేజ ఒక క్యారెక్టర్ అనుకుని ఇదిలో. సో అట్లా ఒక రూమ్మేట్గా రవితేజను స్టార్ అవ్వాలి, స్టార్గా చూసుకోవాలని కోరుకుంటాం. అలాగే గుణశేఖర్ గారు, అందుకనే ఆ గుణశేఖర్ గారు ఆ రవితేజ గారిని పెట్టి ఈయన ప్రొడ్యూసర్గా నిప్పు సినిమా చేశాడు. సో యాజ్ ఇట్ ఈజ్ ఆ కాంబినేషన్లో అది పెట్టి. సో అట్లా ఇప్పుడు అతను తపన పడేవాడు. రవితేజ కూడా ఎర్లీ స్టేజ్లో తను హీరో అవుతానని తెలియని రోజుల్లో కూడా రవితేజ స్టార్ అవ్వాలి, రవితేజ హీరో అవ్వాలని చౌదరి గారికి ప్రయత్నం కోరుకున్నాడు. అలాగే గుణశేఖర్ గారిలో కూడా ఒక అద్భుతమైన డైరెక్టర్ ఉన్నాడు, ఆయన మామూలు డైరెక్టర్ కాదు అని అనుకుంటాం. అలా ఉండేది. యాదృచ్ఛికంగా ఏంటంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ బాలరామాయణం గుణశేఖర్ గారు చేశాడు, ఎంఎస్ రెడ్డి గారు ప్రొడ్యూసర్గా. సో ఆయనేమో బాలరామాయణం ఆ జూనియర్ ఎన్టీఆర్తో చేస్తే నందమూరి తారక రామారావు గారితోనేమో ఈ మరి చూడండి ఎలా కొన్ని ఇవన్నీ యాదృచ్ఛికాలుగా కొన్ని దైవ సంకల్పం అంటామే, ఆ దైవ సంకల్పాల ప్రకారం జరుగుతాయి. సార్ నమ్మకం లేని వాళ్ళకి, నాస్తికులకి రకరకాలుగా మాట్లాడుకోవచ్చు. రామారావు మళ్ళా పుడతాం ఏంటి, మనవడకే పుడతానంటాం ఏంటి, మళ్ళీ మనవడికి అదే పేరు పెట్టమంటాం ఏంటి, ఈ జన్మలో భారతదేశంలో పుట్టాను, వచ్చే జన్మలో అమెరికాలో పుడతా నన్ను చెప్పటం ఏంటి, ఇవన్నీ ఏంటి అని నాస్తికులు కొట్టి పడేయచ్చు, నమ్మేవాళ్ళు నమ్మచ్చు. బట్ ఏదైనా కానీ ఇప్పుడు ఏ కొడుకైనా ఏ మనవడైనా నాకు నా పూర్వీకులు పుడుతున్నారు అని అంటే చాలా అదృష్టంగా ఫీల్ అవుతారు. డెఫినెట్గా కొంతమందికి ప్రాక్టికల్ పాసిబిలిటీస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు జానకిరామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకోటి ఏంటి, జానకిరామ్ తను చూడండి పాపం బాధాకరం ఏంటంటే తను అదే నల్గొండ జిల్లా దాంట్లో రోడ్ యాక్సిడెంట్లో ఆయన చనిపోయారు. అలాగే మళ్ళీ వాళ్ళ తండ్రి గారు హరికృష్ణ గారు కూడా అదే రోడ్ యాక్సిడెంట్లో మళ్ళీ అదే జిల్లా అదే ఇదిలో ఆయన చనిపోయారు. చూడండి మరి కొన్ని యాదృశ్చికాలు ఎలా జరుగుతాయో. అలాగే లక్ష్మీ చౌదరి గారు కూడా ఒక ఇదిలో ఆయన చనిపోయారు. అలా కొన్ని అలా యాదృచ్ఛికంగా జరుగుద్ది. జరిగినప్పుడు డెఫినెట్గా ఏంటంటే తండ్రి ఆశీస్సులు 100% ఈ కుర్రాడి మీద తండ్రి ఆశీస్సులు ఉంటాయి, తాత ఆశీస్సులు ఉంటాయి, హరికృష్ణ గారి ఆశీస్సులు. సరే ముత్తాత పరంగా చూసుకుంటే ఎన్టీ రామారావు ఒకవేళ పుట్టలేదని చెప్పినా కూడా ఆయన ఆశీస్సులు ఉంటాయి. పుడితే ఆయనే కాబట్టి ఇక ఆయన మహాత్ముడయ్యి ఆయన ప్రస్థానంలో కూడా చాలా కష్టపడి ఆయన అయ్యాడు. మొన్న మేము మద్రాసు హౌస్ అంటే బజుల్లా రోడ్ హౌస్ అంటే ఎన్టీ రామారావు గారు బసవతారకం గారి పేరు మీద పెట్టిన బజుల్లా రోడ్ హౌస్ చదలవాడి శ్రీనివాస్ గారు తీసుకుంటాం జరిగింది. అదొక మాన్యుమెంట్. దాన్ని ఎన్టీ రామారావు ఉండగా ఎలా ఉండేదో అలాగే ఉంచుతూ దాన్ని అలా చేస్తాను అని చెప్పటం దాంతో మేము రిజిస్టర్ ఆఫీస్కి రిజిస్టర్ చేయడానికి వాళ్ళందరూ చాలామంది అంటే జూనియర్ ఎన్టీఆర్ దాంట్లో వన్ ఆఫ్ ది పార్ట్నర్, ఆయన సైన్ చేశాడు. ఇప్పుడు కాబోయే నందమూరి తారక రామారావు ఆయన కూడా వన్ ఆఫ్ ది పార్ట్నర్, ఆయన సైన్ చేశాడు, వాళ్ళ తమ్ముడు సైన్ చేశాడు. సో అట్లా అందరు కుటుంబ సభ్యులందరూ సైన్ చేస్తే ఫైనల్గా నందమూరి మోహన్ కృష్ణ గారు నందమూరి రామకృష్ణ గారు రిజిస్టర్ చేయడానికి అని వచ్చారు. సో వాళ్ళిద్దరు రిజిస్టర్ చేయడానికి వచ్చినప్పుడు అక్కడ రిజిస్టర్ వాళ్ళు చెప్తున్నారు, సార్ ఎన్టీ రామారావు అంతటి మహా వ్యక్తి, ఆయన ఏంటంటే ముందు మద్రాసు ఎగ్జామ్ పెట్టారు, సబ్ రిజిస్ట్రార్ ఎగ్జామ్ పెడితే 7,000 మంది ఎగ్జామ్ రాస్తే 7 పాస్ అయ్యారంట. 7 పాస్ అయినప్పుడు ఫస్ట్ ట్రైనింగ్ అప్పుడు బ్రిటిష్ కౌన్సిల్ ఫస్ట్ ట్రైనింగ్ మద్రాసులో రిజిస్ట్రార్ ఆఫీస్లోనే ఆయన ట్రైనింగ్ అవ్వటం జరిగిందంట. సో వాళ్ళ ప్రాపర్టీది మేము చేస్తున్నాం, మా దగ్గర ఆయన అంటే మేము ఇవాళ అప్పుడు ఆయనతో ఉండాలి లేకపోవచ్చు, ఇదే ఆఫీస్ అప్పుడు కాదు ఇంకో ఆఫీసు, మా రిజిస్ట్రార్ గారి తాలూకు ప్రాపర్టీని మేము చేస్తున్నామని వాళ్ళు ఆనందంగా చెప్పుకుంటాం అనేది చాలా మరపురాని ఇది. సో అక్కడి నుంచి ఆయన ఆ సబ్ రిజిస్ట్రార్గా చేయటం,
చేసి ఆ బ్యూరోక్రాట్ సిస్టమ్ నచ్చక ఆయన ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటాం. ఆర్టిస్ట్ అవుదామని అనుకుని వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎల్వి ప్రసాద్ గారు ఆయన్ని చూసి ఆయన ఒక నాటకంలో హీరోయిన్ రాకపోతే రామారావుని యాక్ట్ చేయమని చెప్పారంట. చెప్తే ఓకే నేను యాక్ట్ చేస్తా, కానీ నేను నా మేసం తీయను, మేసం తీయకుండా యాక్ట్ చేస్తా, అలా ఒప్పుకుంటే నేను చేస్తా అంటే మేసం తీయకుండా ఆ హీరోయిన్ వేషం చేయించారు. అది అందుకని మేసాల నాగమ్మ అంటారు ఇది క్యారెక్టర్. సో అట్టా ఎన్ఏటి నాటక సంస్థల నుంచి మొదలెట్టుకుని తర్వాత ఎన్ఏటి ప్రొడక్షన్స్ హౌస్ లాగా తర్వాత చూసుకుంటే ఆ ప్రస్థానంలో బిఎస్ సుబ్బారావు గారు ఫస్ట్ ఆయనతో సంతకం పెట్టి 1116 టోటల్ సినిమా రెమ్యునరేషన్ ఆయన సైన్ చేయడం జరిగింది. సైన్ చేసిన తర్వాత సరే బిఎస్ సుబ్బారావు కూడా కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంటే ఎల్వి ప్రసాద్ గారు సరే ముందు తను కొత్తాడు, నువ్వేం ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఉండవు కదా, అందుకని ఒక పని చేద్దాం, ముందు మన దేశంలో యాక్ట్ చేయనంటే అది మన దేశంలో కృష్ణవేణి గారు ఆవిడ హీరోయిన్గా గాయనిగా అంటే మొన్న ఈ మధ్యగా ఆవిడ శివైక్యం చెందారు 102 ఏళ్ళు బతికి ఆ మిర్జాపురం రాజుగారి యాంగిల్లో. ఆ మన దేశం అప్పుడే అనురాధాదేవి గారి పుట్టిన దీనితో అనురాధాదేవి గారి మీద బ్యానర్ ఉండి ఆ మన దేశంలో ఫస్ట్ యాక్ట్ చేసిన సినిమా అది 75 ఏళ్ళు నిండటం ఈ మధ్య జరగటం, శత జయంతులు తర్వాత 75 ఏళ్ళ వేడుకలు ఇవన్నీ జరగటం. అది అయిపోయిన తర్వాత దాని నుంచి బిఎస్ సుబ్బారావు సినిమా ముందు రావాలి పల్లెటూరు పిల్ల, కానీ అదే ఎల్వి ప్రసాద్ గారు విజయ ప్రొడక్షన్స్లో షావుకారు సినిమాలో హీరోగా అది ఫస్ట్ రిలీజ్ అయింది. సో షావుకారులో జానకి గారు యాక్ట్ చేసి ఫస్ట్ హీరోయిన్, ఎన్టీ రామారావు యాక్ట్ చేసి ఫస్ట్ హీరో, షావుకారు అది రావటం 2. దాని తర్వాత 3వ సినిమాగా పల్లెటూరు పిల్ల, పల్లెటూరు పిల్లలోనే రామారావు నాగేశ్వరరావు కాంబినేషన్. మళ్ళీ రామారావు ఏంటంటే ఆయన నాటకాల నుంచి రావటం ప్లస్ డాషింగ్ ఏదన్నా ఉండటం, దాంతో ఒక ఎద్దు ఫైట్ వస్తే డూపు లేకుండా నేనే చేస్తానని చెప్పి చేయటం జరిగింది. దాంతో చెయ్యి ఇరిగింది, సరే ఎన్ని ఇరిగినా అవన్నీ పట్టించుకోడు అయినా చేసుకుంటూ వెళ్ళిపోతా. ఆ తర్వాత సుందర్లాల్ మెహతా గారితో ఆయన చేసిన 4వ సినిమా మాయా రంభ. ఆ సినిమా తెలుగు తమిళ్ డబల్ లాంగ్వేజ్ మాయారంభ అంటే అది పాన్ ఇండియా అనాలి, అది 4-5 అనుకుంటే 6వ సినిమా పాతాళ భైరవి. ఆ తర్వాత ఇప్పుడు కూడా CNN IBN సర్వే చూసుకుంటే ది బెస్ట్ ఫిల్మ్ ఇండియాలో ఏదంటే మాయాబజార్, ది బెస్ట్ హీరో ఎవరంటే ఎన్టీ రామారావు. ఇవన్నీ వస్తున్నాయి అంటే మరి ఆ చరిత్ర ఆ రోజు మాయాబజార్ కేవీ రెడ్డి గారు వీళ్ళందరూ పూనుకుంటాం, ఎల్వి ప్రసాద్ గారు ఇవన్నీ. అందుకని ఈ చరిత్రలు రామారావు చరిత్రలో అది చూసుకుంటే ఇక మనకి టైం అనేది 30 రోజులు కంటిన్యూగా మాట్లాడుకుంటే కూడా చాలకపోవచ్చు, అంత ఉంటుంది అంత ఉంటుంది. సార్ ఇంకోటి శ్రీ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించారు కదా సార్, ఆ పార్టీకి ఆ మనవుడైన శ్రీ తారకరత్న గారు ఆ పార్టీకి సేవ చేస్తూ వీరమరణం ఇచ్చారు సార్. అది ఆ నందమూరి ఫ్యామిలీ చాలా బాధాకరమైన విషయం డెఫినెట్గా. అంటే ఎందుకంటే నందమూరి తారకరత్న గారికి చాలా మా ఎన్టీ రామారావు అంటే ఒకళ్ళ చాలా ఇష్టం, చాలా ఇది. సో 2009లో ఇతను ప్రతి చోటకి వెళ్తే తండోపతండాలు జనం, అసలు మామూలు జనం కాదు. అంటే ఒక కర్నూలుకి వెళితే కర్నూలులో అసలు ఆ రోజున ఆ జనం ఆ తొక్కేసలాట, అది ఒక జీపు ఒక అతని మీదకి ఎక్కేస్తే కాలు ఫ్రాక్చర్ అయ్యింది, తల పగిలింది, హ్యాండ్ ఫ్రాక్చర్ అయ్యింది. ఫ్రాక్చర్ అయితే అతను వెళ్ళి ముందు హాస్పిటల్కి వెళ్ళవయ్యా చూపించుకోవయ్యా అంటే నాకు హాస్పిటల్ కాదు, ముందు నువ్వు నాకు చెయ్యి ఇవ్వు, నేను నీ చెయ్యి పుచ్చుకుంటే కానీ నేను హాస్పిటల్కి వెళ్ళను అంటే అతను ముందు ఆ చెయ్యి ఇచ్చి అతను హాస్పిటల్ పంపించి ఇలా జీప్ ఎక్కటం మూలంగా ప్రాబ్లం అవుతుందని చెప్పి తను దిగి నడుచుకుంటా బయలుదేరితే ఆ జనం ఆ ప్రవాహంలో ఒక స్టేజ్లో ఆ ఇదిలో ఏదైనా జరుగుద్దేమో అన్నంత భయం వచ్చి నేను ఉండ పక్కన ఇద్దరం కలిపి పరిగెత్తుకుంటా ఒక ఇంట్లోకి వెళ్ళి ఒక పావు గంట సేపు ప్రశాంతంగా బ్రీత్ అంతా అయితే అప్పుడు సెట్ అయ్యి అంత జనం విపరీతంగా. తర్వాత మన దగ్గర నిర్మాత సభ్యుడు అలాగే డిస్ట్రిబ్యూటర్ సభ్యుడు కూడా సుధాకర్ నాయుడు గారు అని చెప్పి సుధాకర్ నాయుడు గారు అని చెప్పి కర్నూలు, ఆయన కొంచెం మంచి పర్సనాలిటీ, మంచి అంటే కర్నూలు రాయలసీమ ఫుడ్ తిని రాయలసీమ, ఆయన కూడా ఆ జనంలో ఆయన సమస్యలు పడిపోయి అంత క్రౌడ్ అంత రేంజ్. ప్లస్ ఆ రోజున ఫ్యాక్షన్ లీడర్గా అనుకోవచ్చు, ఆ జిల్లాకి తెలుగుదేశం అధ్యక్షుడిగా అనుకోవచ్చు, బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఎవరిని రావద్దని చెప్పి పిలుపునిచ్చారు. అయినా ఎన్టీ రామారావు మనవడు నందమూరి తారకరత్న అంటే తండోపతండాలు. ఆ తర్వాత
ద్వారకా తిరుమల నుంచి తాడేపల్లిగూడెం వరకు అసలు జనం తండోపుతండం. గుంటూరులో 6 hours పట్టింది ఒక ప్లేస్ నుంచి, ఒక ఎన్టీ రామారావు విగ్రహం నుంచి ఒక స్కూల్ వరకు వెళ్ళటానికి 6 hours పట్టింది, అంత జనం. సరే అసలు అంత అయిపోయింది, తెల్లారగట్ట నేను అసలు ఇది టైం ఎంత ఉంది అసలు ఏంటి అని చెప్పి నేను కారు వేసుకుని బయలుదేరితే 5 minutes రీచ్ అవ్వలేదు. అంటే 5 నిమిషాల పాటుది 6 గంటలు పట్టిందంటే హారతలు ఇవ్వటం అది ఇది అసలు అంత రేంజ్లో ఆయన ఇది చేయటం. ప్లస్ 2009లో తిరిగిన వాళ్ళల్లో హైయెస్ట్ సక్సెస్ రేటు నందమూరి తారకరత్న గారికి వచ్చింది. ఆయన నెంబర్ ఆఫ్ విగ్రహాలకు వెళ్ళటంగా కానీ తెలుగుదేశం పార్టీ కోసం ఒక డెడికేటెడ్ యాంగిల్లో ఆయన ఉండటం. సో ఆయన మామూలుగా ఏంటంటే ఆయన తర్వాత పెళ్లి చేసుకున్నా కూడా రిలేషన్స్ వైజ్గా వైఎస్ఆర్సీపీతో సన్నిహిత సంబంధాలుండి వైఎస్ఆర్సీపీలో నెంబర్ 2 అనబడే ఆయనకు రిలేటివ్ అయినా కూడా ఆయన తాతగారు ఆ తెలుగుదేశం పార్టీని ఎప్పుడూ వదలలేదు. సరే ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తా ఉంటే సరే చెప్తా ఉండేవాడు. సరే అది అయిపోయిన తర్వాత మన పిఆర్ఓ మధు గారు ఉన్నాడు కదా, మధు గారు కొంచెం ఆయనకి సన్నిహితంగా ఉండి ఆయన ప్రెస్ వ్యవహారాలు అంతా ఆయన చూసుకునే పరిస్థితిలో ఎందుకో కానీ యువగళం రోజున ఎప్పుడు నేను నో అని చెప్పేవాడిని కాదు. కొంచెం సరే డైరెక్ట్గా నా మాటకి ఎదురు చెప్పడం అనేది ఉండదు, 99% వింటాడు. ఎక్కడన్నా ఒక 1% వినకపోతే మన పెద్దరకం దెబ్బతింటుందని నేను మధుకి చెప్పా, మధు ఈసారి యువగళంకి మనోడు వెళ్ళకుండా ఉంటే బెటర్ ఏమో ఎందుకు అని చెప్పి అన్నా. అంటే లేదులే కాసేపు ఉండి వచ్చేస్తా అని చెప్పండి, ఏం పర్లేదు అని చెప్పి ఆ రోజు యువగళంకి వెళ్ళటం జరిగింది కుప్పంలో. అంటే నారా లోకేష్ గారు యువగళం అది చూస్తే డెఫినెట్గా ఆ తాతగారి పార్టీ అపోజిషన్లోకి వెళ్ళటం, తాతగారి పార్టీకి 19 నుంచి 24లో జరుగుతున్న ఇబ్బందుల నుంచి తను శివైక్యం చెంది ఆ పార్టీకి పునఃప్రతిష్ఠ, తన తాతగారి పార్టీని మళ్ళా పవర్లోకి తీసుకురావడానికి తను శివైక్యం చెందాడనే యాంగిల్లో ప్రపంచమంతా చెప్పుకుంటాం. దాని తర్వాత ఈవెన్ ఆయన శివైక్యం చెందింది కూడా శివరాత్రి రోజునే ఆయన మరణించడం జరిగింది. యాస్టిస్ జరిగి ఆయన ఏది మనం మహాప్రస్థానాన్ని తీసుకెళ్ళేటప్పుడు ఆ జనం ఆ ఇది ప్రపంచం అంతా ఒక పెద్దవాళ్ళేమో ఒక కొడుకు అనుకోవచ్చు, చిన్నవాళ్ళేమో ఒక అన్న అనుకోవచ్చు, ఇంకా ఒక తమ్ముడు అనుకోవచ్చు, అలా రకరకాలు మన ఇంటి సభ్యుడు పోయారు అన్నంత బాధ పడి జరిగింది అది. సో డెఫినెట్గా అది ఆయన పైకి వెళ్ళి ఆ పార్టీని పునఃప్రతిష్ఠించాడు అనే దగ్గర ఎవరు గంటానికి లేదు. మోహన్ కృష్ణ గారు ఏమన్నా రాజకీయాలు ఆయనకి ఇప్పుడు ఇష్టం ఉండదు. ఆయనకి అసలు రాజకీయాలు అసలు మోహన్ కృష్ణ గారికి రాజకీయాలు అంటే ఇష్టం ఉండదు. అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఎన్టీ రామారావు గారితో తండ్రి కొడుకులుగా చాలామంది, అంటే 7 కొడుకులు, అంటే ఒక ఆయన చనిపోయినా కూడా 7 కొడుకులు 4 కూతుళ్ళు, అంటే ఒక 11 మంది ఉన్నా కూడా రామారావుతో అటు కొడుకుగా అది, ఇటు ఆయన ఒక డైరెక్టర్గా ఈయన ఒక కెమెరామెన్గా ఆ అనుబంధం వీళ్ళిద్దరికి ఉన్నంత అనుబంధం ఇంకెవరికి అంటే ఈ జోనర్లో రాదు కదా. అంటే డైరెక్ట్గా లొకేషన్లో డైరెక్టర్ మూడు, డైరెక్టర్ ఎట్టా కెమెరా ఏం చేయాలనేది కెమెరామెన్కి డైరెక్టర్కి ఉండే బంధమే ఎక్కువ బంధం ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే రామారావుతో ఏదైనా డబ్బింగ్లో ఉండి ఏమన్నా ఉన్నా కూడా ఆయన నాన్న అంటారు, ఈయనేమో ఇది అంటారు, ఓకే. అక్కడ వరకు మాత్రం ఒక కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్కి సార్ అని పిలుస్తాడు ఆయన ఆ లొకేషన్ వరకు. ఆ తర్వాత తండ్రి కొడుకులు అయితే మళ్ళీ అది వేరు, అంటే అంత ప్రొఫెషనల్ సిస్టంలో వాళ్ళు ఉంటారు. ప్లస్ ఈవెన్ తారకరత్న సినిమా ఫీల్డ్కి వస్తానన్నప్పుడు కూడా యాక్చువల్గా వాళ్ళ పేరెంట్స్కి సినిమా ఫీల్డ్కి అతను రావటం అనేది వాళ్ళకి పెద్ద ఇష్టం లేదు. అంటే అసలు ఇష్టం లేదు అతను సినిమా ఫీల్డ్కి రావటం, అతను హీరో ఆర్టిస్ట్ కావటం అనేది వాళ్ళకి ఇష్టం లేదు. కానీ తారకరత్న ఇంజనీరింగ్ చదువుతూ నేను ఇంకా సినిమా ఫీల్డ్కే వెళ్ళిపోవాలి, నాకు ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు అనుకున్నప్పుడు సరే కొడుకు కోరిక తీర్చడం అనే దగ్గర 9 సినిమాలు ఎట్ ఏ టైం ఓపెన్ చేయడం జరిగింది. అది ప్రపంచంలో ఎవరి వల్ల కాదు. ఈ 9 కాకుండా 10వ సినిమాగా 1వ నెంబర్ కూడా అది ముందు వచ్చింది. అది అశ్విని దత్ గారు, రాఘవేంద్ర గారు స్వప్న సినిమా మీద చేశారు. ముందు ఆకుల శివ అనుకుని తర్వాత ఆకుల శివ కాకుండా కోదండరామిరెడ్డి గారు డైరెక్షన్ చేశారు. అది కూడా కీరవాణి గారి మ్యూజిక్, ఒక అద్భుతమైన మ్యూజిక్తో అది జరిగింది. సో అట్లా ఆయన సార్ తారకరత్న గారికి సిస్టర్ ఉన్నారు కదా సార్, అన్నయ్య ఆశయాల కోసం చెల్లిగా అంటే యాక్చువల్గా ఈవిడ అక్క, నందమూరి మోహన్ రూపా గారు అక్క.
తారకరత్నే ఇది. వాళ్ళిద్దరూ ఒక సిస్టర్ అండ్ బ్రదర్గా వాళ్ళిద్దరికి ఉన్న రిలేషను చాలా అద్భుతమైన రిలేషన్. ఈవెన్ తను సినిమా షూటింగ్కి వెళ్ళి ఎక్కడికన్నా వచ్చినా కూడా తను వచ్చే వరకు మెలకుగా ఉండి తనకి ఏం కావాలి ఏంటి అనేది అరేంజ్మెంట్ చేయటం కానీ ప్రతి విషయంలోనూ అసలు అంటే ఒక సిస్టర్ ఒక బ్రదర్కి ఎవరో చేయలేనంత సర్వీస్. అంటే వేడిగా అప్పటికప్పుడు వండి పెట్టడంగా కానీ, అతనికి ఏది ఇష్టమైతే అది వండి చేసి పెట్టడం కానీ, అతని నీడ్స్ చూసుకుంటాం కానీ అది బ్రహ్మాండం. సో ఆ ఇదిలో అంటే ఇప్పుడు డెస్టినీ భగవంతుడు ఎవరిని ఎప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుందంటే పురంధరేశ్వర గారికి రాజకీయాల్లోకి వస్తాననే విషయం ఆవిడకి తెలియదు. ఆవిడకి జెమ్స్ అయ్యి చేసే స్పెషలిస్ట్ ఆవిడ. ఒక రకంగా ఏంటంటే హైలీ నాలెడ్జబుల్ పర్సన్, ఎడ్యుకేటెడ్. ఆవిడ ఒక ఐఏఎస్ అవుతుందేమో అన్నంత రేంజ్ ఆవిడ. సో అట్లాంటిది యాదృచ్ఛికంగా ఆవిడ సెంట్రల్ మినిస్టర్ అయిపోయారు, ఇప్పుడేమో ఎంపీగా ఉన్నారు. మరి అది నడిపింది. సరే భువనేశ్వర్ గారు అసలు బయటికి రావటం, అసలు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినా కూడా, ఈవెన్ వాళ్ళ ఫాదర్ రామారావు సీఎంగా ఉన్నా కూడా ఆవిడ మరి అది మరి చంద్రబాబు నాయుడు గారు జైల్లో వేసినప్పుడు ఆవిడ కూడా బయటకు వచ్చేయటం, పబ్లిక్లోకి రావటం, ఇవన్నీ దైవేచ్ఛ. దైవం అంటే ఈవెన్ బ్రహ్మిణి బయటకు వచ్చిన అంటే అట్లా దైవేచ్ఛలో ఏదైనా జరగచ్చు. ఇప్పుడు నారా లోకేష్ ఏదో మాట్లాడేవారు, ఇవాళ అతను అద్భుతమైన యూత్ ఐకాన్ అయిపోయాడు. ఇవాళ ఆ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఒక మెయిన్ పెద్ద దిక్కుగా ఉంటే భవిష్యత్తు దిక్సూచిగాను యువతరానికి ప్రతినిధిగా మరి అతను లోకేష్ అయిపోయాడు. సో ఇట్లా ఇవన్నీ కూడా ఆ దైవేచ్ఛ ప్రకారం జరుగుతుంది. అది దైవం తలుచుకుని దైవం నడిపించదలుచుకుంటే ఇప్పుడు అదే చెప్తున్నా కదా, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్కి అతను హీరో అవటం ఇష్టం లేదు, మరి అతను హీరో అయ్యాడు కదా. అట నడిపేదే నడుస్తుంది తప్పితే వేరే కాదు. సో అది పరిస్థితి. చాలా విషయాలు. ఓకే.